హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో భీష్మ ప్రతిజ్ఞ గురించి అందరికీ తెలిసిందే. ఈ రోజైతే మనం వీడియోలో మహాభారతంలోని ఫస్ట్ ఎపిసోడ్ లోని భీష్మ ప్రతిజ్ఞ అండ్ మహాభారతంలో భీష్ముడి యొక్క స్వచ్ఛంద మరణం గురించి అయితే చూసేద్దాం. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో మహాభారతం గురించి ఎపిసోడ్స్ వైడ్ గా అయితే వీడియోస్ అయితే చేస్తా ఉంటానన్నమాట. అస్సలు మిస్ అవ్వకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా బాగుంటాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే, అసలు హస్తినాపురానికి రాజైన శంతన మహారాజు ఒకరోజు గంగా నది దగ్గర అయితే తిరుగుతూ ఉంటాడు. అదే సమయానికి అక్కడ ఒక సుందరిని అయితే చూసి మనసు పడతాడు. ఆ సుందరి ఎవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి. అలాగా గంగామాతనైతే మన శంతన మహారాజు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే శంతన మహారాజుకి గంగామాత అని ఇంకా తెలీదు. అప్పుడు గంగామాత అయితే కొన్ని షరతులు అయితే పెడుతుంది. మీరు ఎప్పుడు నా గుర్తింపు ఏంటి, నేను ఎవరిని అని అడగకూడదు, అండ్ నేను ఏం చేసినా కూడా దానికైతే ఎటువంటి షరతులు పెట్టకూడదు, ఏమీ అనకూడదు. ఇలాంటి షరతులన్నిటికి కూడా మన శంతన మహారాజు అయితే ఒప్పుకుంటాడు. ఇప్పుడైతే అన్ని షరతులకు ఒప్పుకున్న శంతన మహారాజు అయితే మన గంగామాతను తీసుకెళ్లి హస్తినాపురంలో అయితే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన కొన్ని నెలలకే గంగామాతకి అయితే ఒక పిల్లాడైతే జన్మిస్తాడు. ఆ పిల్లాడిని అయితే ఒక రోజు రాత్రి అడవిలో అయితే తీసుకెళ్లి అక్కడే ప్రవహిస్తున్న గంగా సమూహంలో అయితే కలిపేస్తుంది. అప్పుడు శంతన మహారాజు చాలా బాధపడతాడు. అయినా కూడా ఏమీ అండు. అలాగే మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఇంకో పిల్లాడు కూడా పుడతాడు. అప్పుడు మళ్ళీ ఆ పిల్లాడిని కూడా ఇలా గంగా ప్రవాహంలో అయితే కలిపేస్తుంది. ఇలాగ 7 పిల్లలు పుట్టినా కూడా వాళ్ళందరినీ ఇలాగ గంగాదేవి గంగామాత ప్రవాహంలో అయితే విసిరేస్తుంది అనమాట. ఇలాగ 8వ అయితే దేవవ్రతుడు పుడతాడు. ఈసారి అయితే శంతన మహారాజు అయితే అడ్డుకుంటాడు. అప్పుడు గంగాదేవి తాను చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని తాను పెట్టిన షరతులను ఉల్లంఘించినందుకు శంతన మహారాజును వదిలేసి ఆ దేవవ్రతుడిని కూడా తీసుకుని వెళ్లిపోతుంది. ఇలాగ 24 ఏళ్ళు మన శంతన మహారాజు అయితే బాధపడుతూనే అలా గడిపేస్తూ ఉంటాడు. అలాగా ఒక రోజు హస్తినాపురంలోని ఒక గ్రామం మీద అయితే హేడా అనే ఒక రాక్షసుడు అయితే దాడి చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అడవులను అయితే ఇక్కడ మనుషులైతే ఆక్రమించేస్తున్నారు, నాశనం చేస్తున్నారన్న బాధతో అయితే వాళ్ళందరూ ఈ గ్రామాన్ని అయితే నాశనం చేసి వాళ్ళందరినీ బంధిస్తారు. అదే టైంకి అక్కడ మన గంగామాత పుత్రుడైన దేవవ్రతుడు అయితే ఆ రాక్షసుల్ని అడ్డుకొని ఆ జనాలందరినీ కాపాడుతాడు. ఆ దేవవ్రతుడు శిక్షణ తీసుకుంది వశిష్ఠుడు అండ్ పరశురాముడి దగ్గర. ఇలాగ వాళ్ళందరినీ కాపాడి వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారో అన్ని తెలుసుకుని వాళ్ళకైతే అభయం ఇస్తాడు మన భీష్ముడు. ఇక్కడ భీష్ముడు ఎవరో కాదు, దేవవ్రతుడు ఇంకో పేరు వచ్చేసి భీష్ముడు. వాళ్ళకి అభయం ఇచ్చాక కొంచెం లేట్ గా వచ్చినా కూడా మన శంతన మహారాజు అయితే భారీ సైన్యంతో ఆ రాక్షసుల మీదకైతే యుద్ధానికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ రాక్షసుల బాధ తెలుసుకొని అడవుల్లో ఎవరిని తిరగనీయను, జస్ట్ అడవులు మాత్రం రాక్షసులకేనని వదిలేసిన భీష్ముడైతే మాట ఇస్తాడు కదా. అలాగా వాళ్ళని రక్షిస్తానన్న భీష్ముడు ఆ రాక్షసులకి శంతన మహారాజుకి మధ్యన నిలబడతాడు. వీళ్ళకి నేను అభయం ఇచ్చాను, వీళ్ళనైతే మీరు ఏమి చేయకూడదు అంటే శంతన మహారాజు అదేమి వినకుండా వీళ్ళని ఏ విధంగా నువ్వు కాపాడతావు, ఒకవైపు గంగా ప్రవాహం, ఇంకో వైపు వాళ్ళకి అడ్డుగా నేనున్నాను, వాళ్ళని ఏ విధంగా నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పిస్తావంటే ఈ గంగా ప్రవాహాన్ని నేను ఆపుతానని భీష్ముడు అంటాడు. శంతన మహారాజుకి తెలుసు గంగా ప్రవాహాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని, కానీ ఈ పిల్లాడు ఎలాగ ఆపుతాడని డౌట్ అయితే వస్తుంది. అప్పుడు భీష్ముడైతే భారీ బాణాలతో ఆ గంగా ప్రవాహాన్ని అయితే ఆపుతాడు. అప్పుడు శంతన మహారాజుకి చాలా షాక్ అయిపోతాడు. అదేంటి గంగా ప్రవాహం ఎవరు ఆపినా ఆగదు కదా, ఎలా ఆగిందంటే అప్పుడు సాక్షాత్తు గంగామాత ప్రవాహం ఆపేసి అలాగ వచ్చేసి చెప్తుందనమాట. ఎవరు అడిగినా ఆగకపోను, కానీ సొంత కొడుకు అడిగితే ఎలాగ ఒప్పుకోకుండా ఉంటానని శంతన మహారాజుకి అయితే చెప్తుంది. అప్పుడు గంగాదేవి అయితే భీష్ముడు దేవవ్రతుడు మీ కుమారుడేనని శంతన మహారాజుకి అయితే పరిచయం చేస్తుంది. అప్పుడు శంతన మహారాజు చాలా పొంగిపోతాడు. పొంగిపోయి అలా భీష్ముడిని తీసుకెళ్లి హస్తినాపుర రాజ్యానికి యువరాజుగా అయితే ప్రకటిస్తాడు. అదే సమయానికి మన శంతన మహారాజుకి అయితే ఒక ప్రేయసి అయితే ఉంటుంది. ఆమె ఎవరో కాదు, సత్యవతి దేవి. ఈమె వచ్చేసి ఒక మత్స్యగత్త. వీళ్ళ వృత్తి వచ్చేసి చేపలు పట్టుకోవడం. అప్పుడు సత్యవతి దేవికి ఇలాగ నాకు ఒక కొడుకున్నాడు, వాడిని యువరాజుగా చేస్తున్నానని చెప్తే ఆమె అయితే ఆనందించలేదు గాని చాలా బాధపడింది. ఎందుకంటే ఒకవేళ ఈ పిల్లాడైతే రాజు అయితే నా పిల్లలైతే వాళ్ళకి ఊడిగం చేసుకుంటే జీవితాంతం సైనికుల్లాగా ఉండిపోవాలి తప్ప రాజ్యాధికారం ఉండదు. ఈ విషయంగానైతే సత్యవతి దేవి చాలా బాధగా ఉంది. అది తెలిసిన శంతన మహారాజు కొంచెం కోపంగా తెచ్చుకొని మనం ఎంత ఆశపడాలో అంతే ఆశపడాలి, అంతకు మించి ఎక్కువ ఆశపడకూడదని అక్కడి నుంచి అయితే వెళ్లిపోతాడు. వెళ్లిపోయినా కూడా తన మనసంతా కూడా సత్యవతి దేవి దగ్గరే ఉంటుంది. ఎలాగైతే దశరథ మహారాజుని మనసు అయితే కైకేయి దేవి దగ్గర ఉందో, ఇప్పుడు మన శంతన మహారాజు మనసు అయితే ఇప్పుడు సత్యవతి దేవి దగ్గర ఉండిపోయింది. యువతల వైపు భీష్ముడిని అయితే యువరాజుగా పట్టాభిషిక్తుని చేసినా కూడా మన శంతన మహారాజు అయితే సంతోషంగా ఉండడు, బాధగా ఉంటాడు. అది తెలుసుకున్న భీష్ముడైతే ఒక రోజు డైరెక్ట్ గా సత్యవతి దేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు.
అప్పుడైతే సత్యవతి దేవి మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఇదంతా విని భీష్ముడైతే చాలా బాధపడతాడు. అప్పుడైతే భీష్ముడు, నేను ఇప్పటి నుంచి ఆ జన్మ బ్రహ్మచార్య వ్రతాన్ని అయితే తీసుకుంటాను, ఈ జన్మలో అయితే నేను ఎప్పటికీ పెళ్లినైతే చేసుకోనని చెప్పేస్తాడు. ఇలాగ భీష్మ ప్రతిజ్ఞ అయితే చేస్తాడనమాట. అదే సమయానికి అక్కడికి వచ్చిన శంతన మహారాజు అది చూసి చాలా బాధపడతాడు. ఇంతటి త్యాగాన్ని ఇంతటి బాధని అనుభవించిన భీష్ముడికి అయితే ఏదన్నా వరం కోరుకోమని చెప్తే భీష్మ పితామహుడు వచ్చేసి, నాకు స్వచ్ఛంద మరణం వరం అయితే ఇయ్యండి, ఎందుకంటే ఈ కురువంశ సింహాసనం మీదైతే ఏనాడైతే ధర్మం న్యాయం అన్ని నెలకొల్తాయో అప్పుడే నేను చావాలి, అప్పటి వరకు నాకు చావుండకూడదు. ఇలాంటి ఒక స్వచ్ఛంద మరణం అనే వరాన్ని అయితే మన భీష్ముడు కోరుకుంటాడు. అప్పుడు శంతన మహారాజు అయితే భీష్ముడికి ఆ వరం అయితే ఇచ్చేస్తాడు. ఈ వరం ఉంటే తను చావాలనుకున్నప్పుడు తప్ప తను ఎప్పటికీ చనిపోలేడు భీష్ముడు. ఇలాగైతే భీష్ముడి లైఫ్ లో 2 కీ మూమెంట్స్ అయితే జరిగిపోయాయి. ఒకటి వచ్చేసి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండడం, ఇంకోటి వచ్చేసి స్వచ్ఛంద మరణం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకో ఎపిసోడ్ తో మళ్ళీ కలిసేద్దాం.